ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నేను మీ శివ. 6 రోజులు అవుతుంది భయ్యా నేను స్టూడియోకి వచ్చి వీడియో చేయక. 6 డేస్ అయితే అవుతుంది. సో ఇంట్లోనైతే విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అది ఇది చేయబట్టి సో మైండ్ అయితే విపరీతంగా 5 రోజుల నుంచి కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి ఒక వేరే మొత్తం మూడ్ ఆఫ్లోనే అయితే ఉన్నా ఈ 5 డేస్. సో మొత్తానికైతే మళ్ళీ ఎంత మూడ్ ఆఫ్ ఉన్నా ఏది చేసినా ఏదున్నా మనం చేసే పనిని మాత్రం మనమైతే ఆపకూడదు. సో ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేశారో సో వాళ్ళకైతే మనం లవ్ చేసే పనితో వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం అయితే చెప్పాలి అని నేను ఫిక్స్ అయిపోయా. అందుకే మళ్ళీ ఒక వీడియోలోకి అయితే వచ్చేసాను. సో నాలా చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు ఇప్పటికి కూడా ఇంట్లో. సో మీరైతే ఏదేమైనా మీ వర్క్ని మాత్రం ఆపకండి. మీ వర్క్తో వాళ్ళకైతే సమాధానం చెప్పండి. అదైతే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఇక స్పిరిట్ ద ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీ అప్డేట్ అయితే నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. సో నిన్న అసలు గామి మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగిందా లేదంటే స్పిరిట్ మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగిందా నాకైతే అర్థం అవ్వలేదు భయ్య. ఎందుకంటే నిన్న సందీప్ రెడ్డి వంగ రాగానే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చెలరేగిపోయారని అనుకోండి. సో సందీప్ రెడ్డి వంగను స్పిరిట్ మూవీ అప్డేట్ అయితే అడిగారు. సో సందీప్ రెడ్డి వంగ ఈ ఇయర్ ఎండింగ్లో అయితే స్పిరిట్ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుందని చెప్పేశాడు భయ్య. ఇక మన విశ్వక్ సేన్ కూడా స్పిరిట్ మూవీ అప్డేట్ అడిగారు. నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఏం క్రేజ్ నాయన. నిజంగా సందీప్ రెడ్డి వంగ పైన మస్తు ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా అంటే అసలు టూ మచ్ పెట్టుకున్నారు స్పిరిట్ మూవీ పైన. అయితే స్పిరిట్ మూవీ స్టోరీ లైన్ ఏ విధంగా ఉండబోతుందంటే స్పిరిట్ మూవీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. సో చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలని అధిగమించి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక ఇల్లు లేదు డబ్బు లేదు చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి సో మొత్తానికైతే ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యాక ఆ పోలీస్ ఆఫీసరు సిన్సియర్గా ఎలా అంటే నీతితో న్యాయంతో పని చేస్తుండగా సో తన ఫ్యామిలీకి తనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అటువంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైలెంట్గా మారితే ఎలా ఉంటుంది, సో తాను లోపల ఉన్న రాక్షసుని బయటకు తీస్తే ఎలా ఉంటుంది, అప్పటిదాకా సైలెంట్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా వైలెంట్ అయితే ఎలా ఉంటుంది, నిజంగా రాక్షసు రూపం ఎలా ఉంటుందో మనం ఈ స్పిరిట్ మూవీలో మనం అయితే చూడబోతున్నాము. ఖచ్చితంగా మనం సందీప్ రెడ్డి వంగ హీరోస్ క్యారెక్టరేషన్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అర్జున్ రెడ్డిలో చూసాము, మొన్న ఎనిమల్ మూవీలో చూసాము. ఇప్పుడు అంతకు డబుల్ 5 టైమ్స్ ఎక్స్ట్రా ఉండబోతుంది స్పిరిట్ మూవీలో మన ప్రభాస్ అన్న రోల్ భయ్య. ఇది ద మెయిన్ ప్లాట్ ఆఫ్ స్పిరిట్ మూవీ ప్రభాస్ అన్న. నిజంగా నిన్న మనకు ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగ గనక కొంచెం సేపు స్పీచ్ ఇస్తే గనక ఖచ్చితంగా స్పిరిట్ మూవీ గురించి ఫుల్ స్టోరీ చెప్పేవారేమో. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఆ రకంగా అడుగుతున్నారు. సందీప్ రెడ్డి వంగ ఎప్పుడైతే మైక్ పట్టుకుంటున్నాడో స్పిరిట్ మూవీ అప్డేట్ అని అడుగుతున్నారు. సో అంత క్రేజ్